పోలీసు హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పోలీసు అధికారుల అవినీతిలపైన జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీసు మరి అభిషేక్ మహంతి గారు దృష్టి సారించాలని చెప్పని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి హుజరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అగత్యాలు మరి పోలీసు యంత్రాంగం మరి సిపి గారి దృష్టికి పోనీయకుండా ఈ మరి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని మరి అవినీతికైతే సపోర్ట్ అయితే ఎవరు చేస్తున్నారో మరి అవినీతి సపోర్ట్ చేస్తున్న అధికారి అయితే ఎవరున్నారో జమ్మికుంట సిఐ గారికి పాలు పోసి మరి ఏసీబీ శ్రీనివాస్జీ గారు కాపాడుతున్నారని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విధమైన అరాచకాలు కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో చాలా బాధపడాల్సి వస్తుందని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నమస్కారం అన్న. జమ్మికుంట సిఐ గారు కవిసార్ గారు మమ్మల్ని 9 నెలల నుండి బాగా ఇబ్బంది పెడతాడు. భూమి మీదకి రమ్మని ఎంఆర్ఓ భూమి మీదకి రమ్మని కొలతలు ఎత్తవ రమ్మనంటే మా అన్న నేను పోతే మా అన్న నన్ను కాటిపల్లి రాజును నన్ను తీసుకుపోయి మా అన్నను తీసుకుపోయి నన్ను అరెస్ట్ జీబులు వేసుకొని పోయింది సార్. వేసుకొని పోతే దండం పెడతాం, కాలు మొక్కుతాం సార్. సిఐ సార్ నేను దండం పెడతా, కాలు మొక్కుతా, అట్లా తీసుకుపోకుని సార్ అని కాలు మొక్కితే మా అన్నం తంతే అక్కడ పడ్డది. నాకు గుండె స్పీడ్ అయిపోయింది. నా తలంచుకొని తాలి కట్టిన నా భర్తతో నా మీద ఒక దెబ్బ వేయలేదు. ఈ పోలీసులతో నేను దెబ్బల పడ్డా, బాగా బాధపడ్డా. నేను ఇక్కడికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే బెడ్ మీద వండబెట్టి బీపీ చెక్ చేయలే, ఏం చెక్ చేయలే. నువ్వు పండుకో 4 పోలీసులను ఎంబడించిన టైలెట్ వస్తే నేను చీరలు పోసుకున్నా. నన్ను టైలెట్స్ వచ్చిన పరిస్థితులు అంతా తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతానంతా నేను ఫోన్ ద్వారా మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళి నా గుండె స్పీడ్ అవుతుంది. నా పానం మా అమ్మతో మాట్లాడతా. నా పిల్లలు చిన్నోళ్ళు, నేను పేజెంట్, దండం పెడతా కాలు మొక్కుతారు అన్నంతా మమ్మల్ని తీసుకుపోయి అక్కడికి వెళ్ళి రామ్ హాస్పిటల్ తీసుకుపోయి అదే జీప్ లో రామ్ హాస్పిటల్ తీసుకుపోయి నాకు బీపీ చెక్ చేయించి అట్లా బెడ్ మీద వండబెట్టిన ఉంటేనే ఇంకా అస్సలకి ఊపిరి ఆడతలేదు. మంచులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇక నాకు టైలెట్ వస్తుంది సార్, మీరు దండం పెడతా సార్, నన్ను బయటకు తీసుకుపోలేని అడుగుతా. పోలీసు వాళ్ళు ఉండి నా దగ్గర ఉండి నన్ను బయటకు తీసుకుపోలేదు. మా అన్నతో ఫోన్ మాట్లాడతా సార్. నాకు పానం అంతా భయంకరం ఉంది సార్. నా పిల్లలు చిన్నోళ్ళు సార్, మా అమ్మ పేషెంట్ సార్, దండం పెడతా సార్, కాలు మొక్కుతారు అన్నంత అస్సలకి చీరల టైలెట్ పోసుకున్నా, 2 సార్లు పోసుకున్నా. దండం పెడతా సార్, మా అన్నకు ఒక ఫోన్ ధర అయింది అన్నంతా నన్ను ఇబ్బంది పెట్టిండు. ఈ సిఐ గారికి బాగా మమ్మల్ని మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిండు. 2 లక్షల రూపాయలు అడిగిండు, మేము ఇయ్యలేదు. మేము గరీబోళ్ళం సార్, మీ దండం పెడతాం సార్, మా పరిస్థితి మంచిగా లేదని 2 గాళ్ళ మీద పడితే మా అన్నంతా ఇక్కడ పెట్టాడు. మా అన్నను అరెస్ట్ చేసి హుజరాబాద్ జైల్లో పెట్టినాక 8:30 లోపు నన్ను తీసుకొచ్చి బ్రిడ్జి కాడికి వెళ్ళి నడుచుకుంటే తీసుకొచ్చి ఏంది సార్ 50 రూపాయలు లేవా, నన్ను గింత ఘోరం చేస్తాను ఏంది సార్ అని మళ్ళీ చీరలు టైలెట్ చేసుకున్నా. చీరలు ఎటు పడితే మెడలు ఉంటే ఇవన్నీ ఇట్లా మెడలు పట్టి దొబ్బుకుంటా నన్ను బాగా ఇబ్బంది పెట్టుకుంటా తీసుకొచ్చింది సారు. మరి ఘోరం ఈ సిఐ సారు మీద మమ్మల్ని ఎట్లా బాధ పెట్టిల్లో వాళ్ళని అట్లా బాధ పెట్టాలి సారు. దీనికి పున్నం ప్రభాకర్ సారు, రేవంత్ రెడ్డి సారు, మీకు పాదాన వందనాలు సారు. మా సమస్యను పరిష్కరించాలి సారు. ఈ పేదోళ్ళ బాధ ఇట్లా రావద్దు సారు. నా భర్త మీద నేను ఒక దెబ్బ వాళ్ళలేదు, పోలీసు వాళ్ళతో నేను దెబ్బలు పడ్డా సార్. నన్ను కాలుతో తన్నిట్లు సారు, నెత్తేసిలు సారు. నేను చెప్పరని బాధలు ఉన్నా సార్. ఇప్పటికి నాకు అన్నం తినబుద్ధి ఇప్పుడు ఇక్కడ మాట్లాడదామంటే పానం గజగజ అనుకుంటాను సార్. కానీ మా అన్నను మాత్రం మస్తు ఇబ్బంది పెట్టింది సార్. పైసల కొరకు 2 లక్షల రూపాయలు ఇవ్వపోయినంత మస్తు ఇబ్బంది పెడతా. మా దగ్గర లేవు, పేదోళ్ళం మేము అని 2 గాళ్ళు మొక్కినంత మా వన్ని వదిలిపెట్టలేదు. కోట్లు ఉన్నాయి సార్. మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నామన్నంతా మమ్మల్ని వదిలిపెట్టలేదు. అది హెడ్ కానిస్టేబుల్ సదయ్య కాలుతోనే ప్రూఫ్లు ఉన్నాయి ఆడ. ఇక కాలుతో అనుకుంటా నెట్టుకుంటా మమ్మల్ని జీబులు వేసుకొని పోయింది. హెడ్ కానిస్టేబుల్ సదయ్య మస్తు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. రావాలే నువ్వేంది అవలేమొకదానని ఇష్టం ఉన్నట్టు లంజము నా తిట్టి తీసుకుపోయిండు. ఒక మహిళను చూసి మస్తు ఇబ్బంది పెట్టిండు. వద్దు సార్, మా అమ్మ తీసుకొని వస్తామంటే ఇట్లా మొక్కలు కాలుతో నన్ను ఎడమ కాలుతో నన్ను నా భర్త నేను ఇంత దెబ్బలు అవ్వలేదు, ఇంత అది కాలేదు. మా భూమి మమ్మల్ని రమ్మంటేనే మేము పోయినాం. కొలతలు వేసుకున్నారా అని ఎంఆర్ఓ రమ్మంటేనే మేము పోయినాం. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇంత బాధ పెట్టిండు. కానీ ఈ మా గోస సిఐ ఖచ్చితంగా కలుగుతుంది. మేమెట్లా బాధపడ్డామో మా పిల్లలు ఎట్లా బాధపడ్డారో ఆయన అంతకన్నా డబ్బులు అవుతాడు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక మహిళను పోలీసు అధికారులు వాళ్లకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదని చూపించిన తర్వాత ఎంత దారుణంగా ఒక భార్యను నెట్టుకపోతా ఉన్నారు అనంటే ఈ ఆధారాలను
పరిశీలించాలి. ఇందులో కాళ్ళు మొక్కి వేడుకుంటా ఉన్నారు. ఈ హెడ్ కానిస్టేబుల్ సదయన్ కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వంతో కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈరోజు పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరు గారినట్టు ఆడబిడ్డల ఆస్తులు ఇతరులు కొల్లగొడతా ఉంటే, ఆడబిడ్డల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకపోతే మరి ఈరోజు సేఫ్గా ఎట్లున్నామని చెప్పి మొన్న కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్కు ఇలాంటి సాక్ష్యాలు బలాన్ని చేకూర్చుతాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.